అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానము 29వ దావీదు కీర్తన 11వ వచనంలో రాయబడినట్టుగా, యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగచేసి వారిని ఆశీర్వదించును. దేవుడిచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి వందనాలు. మరి ముఖ్యంగా దేవుడు ఇందులో మాట్లాడింది ఏంటంటే సమాధానం. సమాధానం అంట అది దేవుడిచ్చేదంట, యెహోవా ఇస్తాడు. నీ దేవుడు ఇస్తేనే అది సమాధానం నీ వద్దకు వస్తుంది. నిజంగా మనం చాలాసార్లు అనుకుంటాం కదా, భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదు, కుటుంబంలో తల్లి పిల్లల మధ్యలో సమాధానం లేదు, బంధువుల మధ్యలో సమాధానం లేదు అనుకుంటూ ఉంటాం. మరి ఆ సమాధానాన్ని కలుగచేసిన వారు ఎవరు అంటే దుష్టుడు అన్నమాట. సమాధానానికి కర్త అయిన దేవుడు మనకున్నాడు. ఆయన మనకి సమాధానాన్ని కలుగచేస్తాడు. అందుకని ఆయనకు సమాధాన కర్త అని పేరు ఉన్నదన్నమాట. ఈరోజు నీకు మంచి సమాధానం కలుగచేయడానికి ఆయన ఎంతగానో ఆశపడుతున్నాడు. కాబట్టి నీకు సమాధానం ఎవరి మధ్యలో లేదో నువ్వు ఆయన దగ్గరికి పరిగెత్తుకుని రా. ప్రవ్వా, నా భర్తకి నాకు సమాధానం లేదు, నా కుటుంబంలోని పిల్లలకి నాకు సమాధానం లేదు, నా ఇంటిలోని వారితో నాకు సమాధానం లేదు ప్రవ్వా, ఇరుగు పొరుగు వారితో సమాధానం లేదు. సమాధానం లేకపోతే ఆశీర్వాదం ఉండదు అని దేవుడు చెప్పాడు. కాబట్టి నువ్వు సమాధానం కలిగి ఉండాలి అని ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి సమాధానం కొరకు వెతికి దానిని పట్టుకొని అంటున్నాడు. సమాధానాన్ని వెతకాలి, మనం వెతికి దాన్ని పట్టుకోవాలి. అందుకనే మీరు దేవుణ్ణి అడిగినట్లయితే వారి మధ్యలో దేవుడు సమాధానాన్ని సృష్టిస్తాడు. మీ మధ్యలో ఆయన సమాధానకర్తగా ఉండి మిమ్మల్ని జతపరుస్తాడు, మేలు చేస్తాడు దేవుడు. కాబట్టి మీరు అసమాధానంగా ఉండి దేనిని సాధించలేరు. కానీ సమాధానంగా ఉండి ఏదైనా కుటుంబ విషయాలలో కానీ, సమాజ విషయాలలో కానీ, ఏ విషయంలోనైనా మీరు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరితో ఒకరు ఆలోచన రీతిగా ఒకరినొకరి గురించి ఆలోచిస్తూ ఉన్నట్లయితే దేవుడు మీ పట్ల ప్రత్యేకమైన కార్యాలు కలిగి ఉంటాడు. అప్పుడు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడంట. నిజం కదా, దేవుడు అంటాడు, సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మనోహరం, ఎంత మేలు. ఐక్యత కలిగి ఉండాలి మనం. అది అన్నదమ్ములు కావచ్చు, కుటుంబస్తులు కావచ్చు, ఐక్యత కలిగి ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎవరికైతే సమాధానం లేదో అక్కడ ఆశీర్వాదం కొరవడుతుంది. కాబట్టి ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను గడ్డంలో ఎదుగా కారిన ఆయన పరిమళ తైలము వలె ఉంటుందంట. సువాసనగా ఉంటుంది. వారి జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కాబట్టి మనము క్రైస్తవుల మనము దేవుడు పదే పదే బోధించేది ఆ సమాధానమే. కాబట్టి మన సమాధాన పడదాం, దేవుని మేలు కూడా ఆ రీతిగానే పొందుకుందాం. సమాధానం లేకుండా ఉండి ఆశీర్వాదం కోల్పోవద్దు. మన దేవునితో మనం ఏ రీతిగా, దేవుడు మనతో ఏ రీతిగా ఆయన సమాధాన పడండి అని చెప్తున్నాడో ఆ సమాధానాన్ని ఆయన ద్వారా మనము కూడా పొందుకుందాం. దేవుడు ఎప్పుడూ కూడా ఎవరితోనూ కూడా వాగ్వివాదాన్ని పెంచుకోలేదు. చివరికి ఆయన చంపుతున్న వారితో కూడా, ఆయనని హింసిస్తున్న వారితో కూడా ఆయన ఎంతో ప్రేమతో మాట్లాడాడు. కాబట్టి సమాధానం కలిగి ఉందాం, మేలు పొందుకుందాం. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతలను నేర్పించిన పాఠాన్ని బట్టి కూడా వందనాలు. సమాధానపడి మేము ఆశీర్వాదం పొందుకోవాలంటున్నాం తండ్రి. మరి ఆ ఆశీర్వాదం మేము పొందుకోవడానికి కావాల్సిన సహాయం మీరు అందించండి. మా మధ్యలో సమాధానం ఏర్పరచండి ప్రభు. ఎక్కడది కొదువుగా ఉందో దాన్ని పూరించండి ప్రభు. నీకు వందనాలు. అలాగే ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ప్రభు ఆ సమాధానం లేక ఇదిగో వారి ఆరోగ్యం నష్టపోతున్నారు, వారి యొక్క ఐశ్వర్యాన్ని నష్టపోతున్నారు తండ్రి ప్రభు. కుటుంబంలో సమాధానాన్ని నష్టపోతున్నారు తండ్రి. బంధువుల మధ్యలో అయా తండ్రి ప్రభు సమాధానం నష్టపోతున్నారు. వారందరికీ సమాధానం దయచేయండి, కాపుదల దయచేయండి. బర్త్డే, మ్యారేజ్ జరుపుకున్న వీళ్ళని కూడా జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించి నీ కృప తోడుగా ఉంచుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి.